షేర్ సబ్స్క్రైబ్. కమెంట్స్ లో చెప్పండి నా సింగింగ్ ఎలా ఉందో. ఫస్ట్ నేను కంపల్సరీ సింగ్ తన గొంతు ఎలా ఉందో. ఓకే సతీష్ సచ్చవర కొడక నువ్వు. నాకు 2026 లో నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి. హలో గాయ్స్, మీ పేరు? నా పేరు మానస. మీ పేరు? ఇందు. మీ పేరు? శ్వేత. సో 2026లో మీకున్న విషెస్ ఒకటి చెప్పరా? నా విష్ నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి. నా దగ్గర బాయ్ ఫ్రెండ్ లేడు. వీడియో చూస్తున్న దాంట్లో మీ ప్రొఫైల్ షేర్ చేయండి రా. మీకుందా మీ విషెస్? నాకేం లేదు, మా పేరెంట్స్ బాగుంటే చాలు. మీ విషెస్? నాకు కూడా ఏం లేదు. పెళ్లి అవ్వాలి. నాకు పెళ్లి కావాలి తొందరగా. చాలా మంది అడుగుతున్నారు నా పెళ్లి కదా. కమెంట్స్ లో పెట్టండి రా. తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. లవ్ కమ్ మ్యారేజ్ నాది. మై గాడ్. సో బట్ షీ ఇస్ వేకెన్సీ. నాట్ ఇంట్రెస్టెడ్. చూడండి రా. యాక్చువల్లీ నేను మజాక్ చేసిన. ఒకళ్ళు కాదు ఇద్దరు అన్నారండి, ప్రాబ్లం లేదు. కానీ నన్ను మంచిగా చూసుకుంటే చాలు. ఓకేనా? శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? శాలరీ ఏమొద్దండి, ఒక పూట ఫుడ్ పెడితే చాలు. ఇంత చాలు. ఎందుకంటే మేము జిమ్ రాట్స్ కదా, అందుకే. ఓ మై గాడ్. సో మీ ఫేవరెట్ హీరో? యాక్చువల్లీ నాకు హీరో అని ఫేవరెట్ ఎవరు లేరు. మా డాడీ మా ఫేవరెట్. ఓకే, ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక ఫేమస్ మీ మీద ఒకటి మీకు నచ్చిన మేమా? గుర్తు రావట్లేదు ఇది. అరే ఎవర్రా మీరంతా? నీకు ఫేవరెట్? నాకు ఇన్స్టాగ్రామ్ బంటి. మళ్ళీ ఒకసారి ఓడి అమ్మ బంటి. తెలిసినంత వరకు అయితే. సో లవ్ మీద మీ ఒపీనియన్? లవ్ అనేది యాక్చువల్లీ నాకు వద్దు. వై? బికాస్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ లవ్ అండ్ ఆల్. ఓకే, నాకు ఎట్లా అంటే నా నెక్స్ట్ పార్ట్నర్ ఎవరన్నా వస్తే మంచిగా ఉంటే చాలు. ఏదో మజాకులన్నా బాయ్ ఫ్రెండ్ కావాలని. బాయ్ ఫ్రెండ్ వస్తే ఎవరు వద్దు నాకు. ఇట్లనే నా లైఫ్ బాగుంది. యాక్చువల్లీ లవ్ అనేది ఇప్పుడు ఈ ఉన్న జనరేషన్లో చాలా దానికి గలీజ్గా చేసేస్తున్నారు. సో అలా కాకుండా పాస్ట్ నుంచి లవ్ అనేది ఎలా ఉంటుందో అలాగే ఉంటే దాని లవ్ అనేది బాగుంటుంది. కొందరు ఇప్పుడు వేరే విధంగా దాన్ని యూజ్ చేస్తున్నారు. అలా కాకుండా ఒకరికొకరు బాగుంటే చాలు, అంతే. మీరు? నాది లవ్ కమ్ మ్యారేజ్ కాబట్టి నేను ఏం చెప్పలేను. చాలు, ఇంతకన్నా ఇంకేం చెప్పలేను. ఎందుకంటే ఆల్రెడీ లవ్ చేసిన, ఫేస్ చేసిన, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు హ్యాపీగా 2026లో అడుగు పెట్టబోతున్నాను. సో ఫస్ట్ మీ ఇంట్లో లవ్ చెప్పంగా ఎలా రియాక్ట్ అయ్యారు? కొట్టారా, తిట్టారా? ఫస్ట్ అయితే కొట్టారు, ఫస్ట్ అయితే తిట్టారు. దాని తర్వాత నా కూతురేగా చేసేయడం అని చెప్పి చేసేస్తున్నారు, అంతే. మా డాడీ మాత్రం ఏమనలేదు, నాకు సపోర్ట్ చేసినారు, నాకు చాలా సపోర్ట్ చేసినారు. ఓకే, ఇప్పుడు సో మీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడున్నా దీనికి ఒక లైక్, షేర్, కమెంట్ చేపిస్తాను కంపల్సరీగా. సో మీరు మీ లైఫ్లో ఎంతమందిని ప్రపోజ్ చేశారు? మిమ్మల్ని ఎంతమంది ప్రపోజ్ చేశారు? యాక్చువల్లీ నేను ప్రపోజ్ ఎవరు చేయలేదు, లిటరల్లీ నిజంగా చెప్తున్నా, జెన్యున్లీ. కానీ నాకు 100 and thousands ఆఫ్ ప్రపోజల్స్ వచ్చాయి. బట్ ఐ రిఫ్యూజ్డ్. ఎందుకంటే నేను లవ్ అనే దాన్ని బిలీవ్ చేయను. ఈరోజు ఉంటారు, రేపు పోతారు. మేబీ ఐ డోంట్ నో. ఫ్రెండ్షిప్ ఓకే. ఎవరైనా న్యూస్ నాకు ఎట్లా అంటే స్ట్రేంజర్స్తోని ఫ్రెండ్షిప్ చేయడం చాలా ఇష్టము. అండ్ అట్ ద సేమ్ టైం స్ట్రేంజర్స్ అంటే ఎవరిని పడితే అలా చేయలేము. ఓకే, సో మంచిగా జెన్యున్గా ఉండేవాళ్ళు ఎవరు ఎలా ఉంటే అలా ఉండడం ఇష్టం. ఫ్రెండ్షిప్ ఇష్టము, లవ్ వద్దు. ఈవెన్ ఇన్ మై ఫ్యూచర్ కూడా నేను లవ్ చేయను. వద్దు, నాకు లవ్ వద్దు. నేను ఇలా మంచిగా ఉన్నా, పెళ్ళి కూడా వద్దు. నేను ఇలా బాగున్నాను, చాలా బాగున్నా. ఇలా మీరు ఎంతమంది ప్రపోజ్ చేశారు? మీరు ఎంతమంది ప్రపోజ్ చేశారు? యాక్చువల్లీ చేశారు బాగానే, కానీ మేము లవ్కి కొంచెం దూరంగా ఉంటాము. వై? బికాజ్ ఫ్యామిలీ వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కాబట్టి. బట్ లవ్కి కొంచెం దూరం ఉండడమే బెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా దూరంగా ఉండడమే బెటర్. టెల్ మీ వన్ వర్డ్ అబౌట్ యువర్ మ్యాథ్స్ సార్. మ్యాథ్స్ సార్ గురించి ఒక వర్డ్లో చెప్పు. మ్యాథ్స్ సారా? యాక్చువల్లీ నా స్కూల్ డేస్లో ఒక క్రష్ మా మ్యాథ్స్ సార్. అంటే గిరి సార్ అని ఒక ఆయన ఉంటుండే. గిరి సార్ మీరు ఎక్కడున్నా కాస్త చూసుకోండి, అది నేనే హిందూ. మీరు 7th క్లాస్లో చూసుంటారు. ఓకే, కానీ ఇప్పుడు చూసుకోండి, ఆ హిందువే ఈ హిందూ. ఓకేనా? ఐ జెన్యున్లీ ఐ లైక్ హిమ్. ఓకే, యాక్చువల్లీ నాకు లవ్, క్రష్ ఇవన్నీ పడదు. కానీ ఆయన చూడగానే ఓ వావ్, పడిపోయారు. నాకు కూడా ఉండే. ఇంటర్ 2nd ఇయర్లో ఫస్ట్ ఇయర్ కవిత మ్యామ్, గుర్తుపెట్టుకో, నన్ను బాగా తిట్టిను. ఆ కాలేజ్ నచ్చలే, ఆ టీచరు నచ్చలే. నాకు ఏదో ఎంజాయ్ చేసుకుందామని కాలేజ్లో అడుగు పెట్టిన, అది ఏదో చేసేసింది నా లైఫ్ అంతా. ఓకే, బట్ నాకు చాలా
త్రీ ఫ్రెండ్స్ అయితే కంపల్సరీ దొరికిరు. నైస్ ఫ్రెండ్స్ నాకైతే. మీరు మ్యాథ్స్ సార్ గురించి మనం చెప్పాలి. ప్రతీక్ సార్ అని మాకు ఇంటర్లో ఉండేవాడు, ఇంగ్లీష్ సార్. చాలా బాగా మాట్లాడేవారు, అందరి బాగా చూసుకునేవాడు. కానీ ఏంటంటే ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మాత్రమే స్ట్రిక్ట్గా ఉండేవాడు. స్ట్రిక్ట్గా ఉండేవాడు. మిగతా వేరే టైంలో కానీ ఆర్ఎల్స్ ఏదైనా ఎంజాయ్మెంట్స్లో ఉన్నప్పుడు అయితే చాలా పొలైట్గా అన్నిటిని బాగా చూపించేవాడు. కానీ వన్స్ ఒక్కసారి ఎగ్జామ్ వచ్చిందంటే చాలు, కళ్ళు అట్టు కూడా చూడలేము, అలా ఉండేది. సో మీకు నచ్చని ఒక బాయ్ పేరు చెప్పండి. బాయ్ పేరా? బాయ్స్ మీకు నచ్చని పేరు, చిరాక పేరు వింటనే ఆ పర్సన్ గానే. సతీష్. ఐ హేటెడ్ దట్ నేమ్. సతీష్ అయింది. కాదు 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 బతికిపోయినా. సతీష్కి ఒక మెసేజ్ పాస్ చేయి. రే సతీష్ గా సచ్చవర కొడక నువ్వు. శివాజీ కాఫీలో గోమూత్రాలు కలిపారా? రే సతీష్ గా సచ్చవర కొడక నువ్వు. నన్ను చంపాలని చూస్తున్నారా? అంబులెన్స్ ఫోన్ చేయరా? చాలా టార్చర్ పెట్టేవాడు నన్ను అయితే. అమ్మో అమ్మో, అందుకే నాకు అస్సలు ఆ పేరు అంటేనే నచ్చదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి పేరుతో నా పేరు స్టార్ట్ ఉంది. మై నేమ్ ఇస్ శ్వేత, సో వాని పేరు సతీష్, సో ఎస్ఎస్. అస్సలు నచ్చేది కదా. బాగానే కరెక్ట్ అవుతున్నారే. నీకు నచ్చని ఒక బాయ్ నేమ్? నాకు ఏ బాయ్ లేరు, ఒక్కటే బాయ్ కన్నా. నాకు కన్నా చాలు, నాకు ఏ బాయ్ లేరు. నాకు కన్నా చాలు, నాకు ఏ బాయ్ లేరు, అంతే. కన్నా నిదురించరా? నా కన్నా నిద్రించరా. మీకు నచ్చని ఒక బాయ్ నేమ్? రాజ్. రాజ్. అందుకే నా ఏంటమ్మా మీ పేరేంటి నాన్న? రాజేష్. రాజేష్. ఓ నైస్. ఐల్ కాల్ యూ రాజ్. ఐల్ కాల్ యూ రాజ్. ఓకే, ఇష్టం నాకు. నచ్చని పేరు చెప్పు. నచ్చని అడగద్దు, నేను నచ్చిందే చెప్తా. రాజ్ ఈజ్ మై ఫేవరెట్ నేమ్. నచ్చని పేరు అంటే శివ. ఎందుకంటే చెప్తా, నా లైఫ్లో అందరు శివలే వస్తారు, ఏమో ఐ డోంట్ నో, బట్ శివుడు అంటే ఇష్టం నాకు. కానీ శివ అనేటోళ్ళు ఎక్కువ ఉన్నారు నా లైఫ్లో. శివాకు ఒక మెసేజ్ పాస్ చేయి. మెసేజ్ వద్దులే, అందరు మంచోళ్ళే. వద్దొద్దు, వద్దొద్దు, మంచోళ్ళు, అందరు మంచోళ్ళే. మనము ఏంటంటే మైండ్లో నెగిటివిటీస్ పెట్టుకొని ఎవరి మీద వద్దు. ఎందుకు ఉన్నది ఒక లైఫ్, అందరు మంచిగానే ఉండాలి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మర్చిపోకండి ఫస్ట్. సరే బాయ్ బాయ్, నేను వెళ్తున్నాము, లేట్ అయిపోయింది, మా మమ్మీ ఇంటికి రాని అన్నాను. ఒక డైలాగ్ గుర్తొచ్చింది నాకైతే, అమ్మఒడి బొక్క నీకు. కరెక్ట్, అవును. నువ్వు ఒక డైలాగ్ చెప్పేసి వెళ్ళి ఇంటికి. నాకు డైలాగ్ అంతగా రాదు. ఒక డైలాగ్ చెప్తే షీఈ్ ఇన్ఛార్జ్ తను మాకు. కానీ తను మాట్లాడే విధానం గట్టిగా ఉంటుంది కానీ బట్ షీజ్ హార్ట్ ఈజ్ వెరీ క్యూట్. ఎస్, నా గొంతు పెద్దది, ట్యాంక్ బండ్ అంత అయిన పడుతుంది నా గొంతు. ఒకసారి అరిసి చూపెట్టమంటే అరిసి చూపిస్తా. ఒకసారి అడగరా? ఒకసారి అడగరా? అమ్మ వద్దు, గొంతు వద్దు, వద్దు, గొంతు పోతుంది. రేపు మార్నింగ్ నేను నాకు వర్క్ వస్తాను, అరవాల్సింది. రేపు చాలా ఆఫీస్లో చాలా వర్క్. ఒక డైలాగ్ చెప్పు, ఒక డైలాగ్ చెప్పు. డైలాగ్ అంటే ఒక మాట, ఒట్టేయకుండా మాట, ఒక్క డైలాగ్ కూడా చెప్పను. కరెక్టే, ఒట్టేసి ఒక మాట. నాకు రావు డైలాగ్స్ అంతగానము, కానీ ఏదో డైలాగ్ గుర్తొస్తుంది. పాట పాడతా నాకు తెలుసు. చలో, పాట పాడతా నాకు తెలుసు. ఏం సింగర్ అవ్వాలని నాకు ఉంది, బట్ పాట గుర్తొస్తుంది. ఒక నిమిషం, పొద్దుగాల ఒక పాట విన్నాను. ఏం పాట? ఆ షాపింగ్ మాల్ సినిమాది. పాత సినిమాలు చూస్తాను నేను ఎక్కువ, నేను అంతా చూడను. పాత సినిమా. తన రూపం గొప్పది కాదంట, తన రూపం గొప్పది కాదంట, తనలా ఎవ్వరు లేనంట, తన రంగు గొప్పది కాదంట, తన సాట ఎవ్వరు లేదంట. ఈ సాంగ్ విని నాకు సరిగమలా తీసుకోండి, ఓకేనా? నాకు చాలా ఇష్టం సింగింగ్ చేయాలని, కానీ గొంతు బాగా అని ఎవరు తీసుకోవట్లేదు. నా గొంతు స్వీట్గా ఉంటుంది, అడగండి నా ఫ్రెండ్స్ని. శ్వేత, నా గొంతు బాగుంటుందా లేదా? సింగర్ కమ్మంటావా లేదా? బ్రతకనికి ఉండనివ్వు, ఓకే? బ్రతకాల్సిన వాళ్ళు చాలా కమెంట్స్లో చెప్పండి నా సింగింగ్ ఎలా ఉందో. ఫస్ట్ నేను కంపల్సరీ సింగ్. తన గొంతు ఎలా ఉందో ఓకే చెప్పండి. నా గొంతు అర్థమవుతుంది. ఓకే దెన్ బాయ్ బాయ్. నువ్వు ఒక పాట అయినా ఒక డైలాగ్ అయినా చెప్పు. నాకు డైలాగ్ అంటే రాదు. పాట, హిందీ పాట పాడనా? ఓకే. సయ్యారా తూ తో బదలా నహీ హై, మౌసమ్ జరా సా రూఠా हुआ है, सैयारा तू तो बदला नहीं है, मौसम जरा सा रूठा हुआ है. చప్పట్లు చప్పట్లు. చలో. ఓకే,
అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సేమ్ టు యూ. ద సేమ్.